అందరికీ నమస్కారం. నేను మీ కోట సురేష్. ఈరోజు మనం గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ తారకమ్మ కాలనీలో ఉన్నాం. ఇలా దారాంటి వెళ్తుంటే ఒక చిన్న పిల్లలు 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలు అయితే కనిపించారు. ఇక్కడ వినాయక విగ్రహం కూడా పెట్టుకున్నారు. అసలు ఈ పిల్లలకి ఈ వినాయక విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఈ వయసులో ఈ వినాయక విగ్రహం పెడతా కారణాలు ఏంటి, వీళ్ళు ఎలా నిర్వహిస్తున్నారు, అసలు వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మా చెప్పు, మీ పేరేంటి? షాహిద్. మీకు ఇక్కడ ఈ వినాయక విగ్రహం ఎలా వచ్చింది, పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చింది? మేము ముందు చిన్న బొమ్మ పెట్టుకునే వాళ్ళం లోపల, తర్వాత రోడ్డు మీద పెట్టుకున్నాం. తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ పెద్ద బొమ్మ పెట్టండి పెడుతున్నాం. అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు కదా? పోయిన సంవత్సరం కానీ పెడుతున్నాం. రెండో సంవత్సరం, 2 సంవత్సరాలుగా. అని మీ అందరికి ఇది పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది? అసలు మీరు ఎలా 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 పెట్టుకున్నారు, ఎలా వచ్చింది? అంటే మేము అలా ఇంట్లో పెట్టుకునే వాళ్ళం. అక్కడ ఖాళీ ప్లేస్ దొరకక ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత కొద్దిగా పెద్ద బాగా వేసుకున్నాం. మేము పెద్ద బొమ్మ పెట్టుకోవాలని ఆలోచన పెద్ద బొమ్మ పెట్టుకున్నాం. ఎన్ని రోజులు చేస్తారు ఇలా? 9 రోజులు. అంటే పూజ కార్యక్రమం, మీకు పూజ కార్యక్రమం చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దానికి పంతులు గారిని పెట్టాలి, దూప నైవేద్యాలు పెట్టాలి, ఎలా మీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము చందాలు కలెక్ట్ చేసి మా ఆంటీ గారు పూజ చేస్తారు. ఓకే, ఇక్కడ లోకల్ గా ఉన్న మీరే పూజ కార్యక్రమం నిర్వహించారు. అంటే మరి అంతా అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి కదా, అసలు ఆ భోజన కార్యక్రమం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? దాని భోజన కార్యక్రమం ఉన్నాయా లేవా? అంటే అన్నవతర కార్యక్రమాలు ఉన్నాయి అసలు? మరి ఎలా మీరు ఎలా ఊరేగిస్తారు ఈ విగ్రహాన్ని, ఎలా ఊరేగిస్తారు? మీకు దగ్గరలో ఉన్న పెద్ద విగ్రహం దగ్గరికి తీసుకెళ్లిపోతారు, దీన్ని అక్కడ తీసుకెళ్లిపోతారా? వాళ్ళకి ఏదైతే విగ్రహాన్ని వినియోగిస్తారో ఆ విగ్రహాలు మీరు కూడా తీసుకెళ్లిపోతా ఉంటారు, అంతేనా? అంటే వాళ్ళ పెద్దలతో మీరు ముందుగా మాట్లాడుకున్నారా అలాంటిది ఏమన్నా? మరి ఎలా మరి మీ విగ్రహాన్ని ఎలా తీసుకెళ్తారు? పోయిన సంవత్సరం కూడా అలాగే చేసాం, ఆ విగ్రహం పక్కన పెట్టాం. ఈ సంవత్సరం కొద్దిగా పెద్ద విగ్రహం పెట్టాం కాబట్టి ఇంకా డాక్టర్ మాట్లాడుతున్నాం. మీరు తీసుకెళ్తారా, వాళ్ళు తీసుకెళ్తారా? మరి మేమే తీసుకెళ్తాం. మేమే వెళ్తాం. మీ ట్రాక్టర్ వాళ్ళు తీసుకెళ్తారా, వాళ్ళ ట్రాక్టర్ తీసుకెళ్తాం. ఎక్కడ తీసుకెళ్తారు, ఎక్కడ తీసుకెళ్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? మీ ఇంత చిన్న పిల్లలు పోలవరం పెరిగి ఎలా వెళ్తారు అసలు? ఎలా మీకు పెద్దవాళ్ళు ఎవరో సహకరించేది ఎవరు ఉన్నారు ఇక్కడ? మీరు పెద్దవాళ్ళు సహకారం ఉన్నారా అసలు మీ దగ్గర? ఎవరైనా దగ్గరలో ఉన్నారా మీ దగ్గర? మాట్లాడతా దగ్గరలో ఉన్నారా? పెద్దవాళ్ళ సహకారం ఉంది. అంటే ఊరేగింపు కానీ భోజనాలు ఊరేగింపు కానీ ఇక్కడ ఉన్న కార్యక్రమాలు పెద్దవాళ్ళ సహకారం ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు 3వ క్లాస్ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు చేసుకున్నారా? ఓకే, అదండి. ఇక్కడ చిన్న పిల్లలు 3వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలు ఇక్కడ వినాయక విగ్రహం పెట్టుకున్నారు, పూజా కార్యక్రమం నిర్వహించుకున్నారని చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది, చూడంగా సంతోషంగా ఉండి రాగి వివరాలు తీసుకున్నాను. థ్యాంక్ యూ.